ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాగ్దానము కీర్తనలు 25 అధ్యాయము 15వ వచనములో, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును అని రాయబడింది. ఇక్కడ దావీదు కీర్తనలు, దావీదు రచించిన కీర్తన. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది అని రాయబడింది. ఎందుకు ఆయన కన్ను దృష్టి ఎప్పుడు యెహోవా వైపు ఉన్నదంట? ఆయనే నాకు సహాయకుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు అని ఆయన తట్టే ఆయన కన్నులెత్తుచున్నాడు అని రాయబడింది. ఎందుకంట నా కన్ను దృష్టి ఎప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నదని రాయబడింది. చూడండి, ఆ భక్తుడు చెప్తున్న మాట. ఇంకొక జాగాలో రాయబడింది అదే కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనంలో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని ఈ భక్తుడు కూడా, అదే కీర్తనకారుడే ఇక్కడ కూడా అదే రచించుతున్నాడు. అంటే ఇది 26వ అధ్యాయంలో రాయబడిన మాట. యెహోవా నివాస మందిరములను, నీ తేజోమయమును నిలుచుండు స్థలమును ఏం చేస్తున్నట? ఆ తేజోమయమును, ప్రభా నీ తేజోమయమును నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను? ప్రేమించుచున్నాను. అక్కడేమంటున్నాడు? ఆ కనులెత్తి నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది అని రాయబడింది. ఆయన దృష్టికే మన కళ్ళు తిరిగి ఉన్నది అని అక్కడ చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? అయ్యా, నీ తేజోమహిమ నిలుచుండు స్థలమును నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎందుకంటే నీ మహిమను నేను ఎక్కువగా ప్రేమిస్తాను. అలాంటి మహిమ, నీ మహిమను నేను చూచేవాడినిగా అని మాట రాయబడింది. ఇంకో చోట ఇదే కీర్తనకారుడు ఇదే 27వ అధ్యాయము 4వ వచనంలో రాయబడింది మాట. చూడండి ఏమని రాస్తుందంట? యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, ఇక్కడ చూడండి, ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రశస్తతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములోనే నివసించగోరుచున్నాను అని రాయబడింది. ఇక్కడ మళ్ళీ ఈ భక్తుడు, అదే భక్తుడు ఈ మాట చెప్తున్నాడు. ఇదే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడట? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, నేను ఒక వరం అడుగుతున్నాను, దేవుని దగ్గర ఒకటి అడుగుచున్నాను, ఆ వరం అడుగుతున్నాను అని చెప్తున్నాడు. రెండో మాట అంటున్నాను, దానిని నేను వెతుకుచున్నాను. వరం అడుగుతున్నాడంట, దానిని వెతుకుచున్నాడంట. యెహోవా ప్రశస్తతను చూచుటకును, ఏమంటున్నాడంట? ఆయన ప్రశస్తతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలోనే నివసించగోరుచున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని మాటలు చూడండి. మొదట చూస్తున్నాం మనం, నా కను దృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపుకే అని అక్కడ రాయబడింది. రెండో మాట ఏం రాయబడింది? నీ తేజోమయమును నిలుచుండు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆయన కనులెత్తి చూస్తున్నాడు యెహోవాను. మళ్ళీ ఏమంటుండో? నిన్ను ప్రేమిస్తున్నాను అని రెండో మాట చెప్తున్నాడు. ఇక్కడ 27:4 ఏమని చెప్తున్నాడంట? ఒక వరం అడిగి తిని, అయ్యా నీ దగ్గర అడుగుచున్నానయ్యా, నేను అడుగుతున్నా, ఒక వరమును అడుగుతున్నా అని అడుగుచున్నాడంట. రెండవది, దానిని వెతుకుచున్నాను. నువ్వు అడిగిన దానిని ఏం చేస్తున్నాను? వెతుకుచున్నాను. నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏమిస్తున్నావు, ఏం చేయబోతున్నావు, దాన్ని వెతుకుతున్నాను. జాగ్రత్తతో వెతికే వారం ఉండాలని ప్రభువు ప్రేమిస్తున్నాడు. మూడో మాట ఇక్కడ రాసింది ఏంటంట? యెహోవా ప్రశస్తతను చూచుటకు, యెహోవా ప్రశస్తతను చూచుటకును అని మూడో మాట రాయబడింది. ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. చూడండి, నేను నా జీవితం అంతా ఆయన మందిరములనే నివసించగోరుతున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఏం దొరుకుతుందంట? జీవం ఉన్నది. ఆయన సన్నిధిలో ఏమున్నది? ఆ ఆశీర్వాదం ఉన్నది. ఆయన సన్నిధిలో ఏమున్నది? ఆ గొప్ప వరం ఉన్నది. అలాంటి స్థలములో ఈ భక్తుడు, అయ్యా నేను ఒక వరం అడుగుతున్నాను, కోరుచున్నాను,
నీ ప్రసన్నత చూడాలనుకుంటున్నాను, నీతో ఏమంటాడంట, జీవితకాలం అంతా నీతో ఉండాలనుకుంటున్నాడు. ఇంకొక మాట ఏం రాయబడిందంట, ఆయన మందిరం నివసించబోరుచున్నాను, ఎప్పుడు నీ దగ్గరనే ఉండాలనుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు నా రక్షకుడవని, నా మెస్సయ్యవని, నా నా కోటవని, నా కొండవని, నా దేవుడవని, నా 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 ప్రభువని నిన్ను నేను వెతుకుచున్నానయ్యా అని భక్తుడు ఘనంగా చెప్తున్నాడు. చూడండి, అలాగనే ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. నువ్వు ఎలా ఉన్నావో ఈ భక్తుడు చేసినట్టు మనం ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకొని వాక్యం మన హృదయంలో పనిచేయలాగున. ఆమేన్.